వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి. నేను తిరుమల సేవకు వచ్చానండి. ఈరోజు వరహాల స్వామి దగ్గర మా సేవ ఉన్నది, చేసి వచ్చాము. అయితే తిరుమల వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వరహాల స్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. అయితే ఈరోజు మాకు సేవ వరహాల స్వామి దగ్గర పడ్డది. అక్కడ స్వామివారి ముందే నాకు సేవ పడడం జరిగింది. ఈరోజు చాలా లక్షలాది భక్తుల్లో వరహాల స్వామి దగ్గరికి వచ్చారు. లక్షలాది భక్తుల్లో ఒక భక్తుడు ఒక కొబ్బరికాయను, తాంబూలంని, పువ్వుల్ని ఒక ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వచ్చి అయ్యగారికి ఇవ్వడం జరిగింది. అయ్యగారిని అడిగాను, ఇంతమంది లక్షలాది భక్తులు వచ్చారు కానీ అయ్యగారు ఈ కొబ్బరికాయలు ఇలా స్పెషల్గా ఏమి ఇలా ఇచ్చారు అని చెప్పేసి అయ్యగారిని అడగడం జరిగింది. అయితే అయ్యగారు నవ్వి అన్నారు, వచ్చిన భక్తుడు, ఇది ఇచ్చిన భక్తుడు చాలా తెలివికలవాడమ్మా అన్నారు. ఎందుకు అయ్యగారు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అయితే వెంకటేశ్వర స్వామికి వరహాల స్వామి స్థలాన్ని ఇచ్చారు. సో వీరికి ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, భూములు కానీ కావాలంటే స్వామివారికి ఈ విధంగా తులసి మాలలు కానీ, కొబ్బరికాయలు కానీ, పువ్వులు కానీ ఏదో ఒకటి సమర్పించి ఆ స్వామిని వారికి కావాల్సిన కోరికను అడగడం జరుగుతుంది. అప్పుడు స్వామివారు తదాస్తు అనడం జరుగుతుంది. సో వారు ఈ విధంగా తెచ్చిచ్చారమ్మని చెప్పడం జరిగింది. అయితే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మనకి ఇండ్లు కానీ, పొలాలు కానీ, భూములు కానీ కావాలంటే మన వరహాల స్వామికి కోనేటి పక్కన, తిరుమలలో కోనేటి పక్కన ఉన్నటువంటి వరహాల స్వామికి మనకి చేతనైనది మనం ఆ స్వామికి సమర్పించి మనము ఆ స్వామిని, మన కోరికను ఆ స్వామి పాదాల దగ్గర పెట్టేసి ఆ స్వామిని వేడుకోవాలి. ఆ స్వామి తదాస్తు అంటారంట. ఓకేనా? తదాస్తు అనాలి. మనందరి కోరికలు కూడా తీర్చాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ తిరుమల భక్తులందరికీ కూడా. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి.